సాగర్ నర్మదను ఇంట్లోంచి బయటకు గెంటించాలనుకున్న వాళ్ళని చెంప పగలగొట్టి నిజం బయటపెట్టిన అమూల్య. ఇదంతా ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా చూసిద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక రామరాజుకి సాగర్ అయితే క్లియర్గా రైస్ మిల్ చూసుకోను అని చెప్పాడు. చూసుకోవా, చూసుకోలేవా అంటే చూసుకోను అన్నాడు. అదేంటి, ఎందుకని అంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పి చెప్తాడు. దాంతో ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఏరా, గవర్నమెంట్ జాబ్ వచ్చిందనే విషయం ఇప్పుడు చెప్తున్నావేంటి? మిల్లు తాళాలు నీకు అప్పచెప్పేటప్పుడు ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు అంటే ఎప్పుడో ఎగ్జామ్ రాశాను నాన్న. ఆ ఎగ్జామ్ పాస్ అవుతానని, ఖచ్చితంగా జాబ్ వస్తుందని నేను అనుకోలేదు. అందుకే నేను జాబ్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను అంటే, ఓహో, నేను అడుగుతోంది జాబ్ వచ్చాక చెప్పడం గురించి కాదు, నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు నాకెందుకు చెప్పలేదు అని అనగానే, రాయిగానే జాబ్ వస్తుందని ఎవరో అనుకోం కదా నాన్న అని అంటే, చాలా పెద్దోడివైపోయావురా మండలాడిపోడా అంటూ వేదవతి సాగర్ చెంప పగలగొడుతుంది. ఇక నర్మద, అత్తయ్య తొందరపడకండి, ఆవేశపడకండి, ఆలోచించండి అంటూ ఉంటే, ఏమాలోచించాలమ్మా మహాతల్లి, ఇప్పటికి చేసింది చాలు, చాలా గొప్పగా మంచి బహుమతి ఇచ్చావమ్మా అని అంటూ ఉంటే, ఒరేయ్ తిరుపతి, ఆ రైస్ మిల్ అమ్మేసేయ్. నా తర్వాత ఈ రైస్ మిల్ని చూసుకునేవాళ్లు లేనప్పుడు ఇంకా రైస్ మిల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అమ్మేసేయరా అని చెప్పని అంటాడు. ఇక రామరాజు అయితే, బావా, రైస్ మిల్ అమ్మేస్తే ఎలా బావా అని చెప్పేసేసి తిరుపతి అంటూ ఉంటే, ఏరా, రైస్ మిల్ అమ్మితే బ్రతకలేమా ఏంటి? నా తదనంతరం ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరూ లేనప్పుడు దాని గురించి నేను బాధపడాల్సిన పని లేదు. నువ్వు ముందు ఆ రైస్ మిల్ అమ్ము అని చెప్పని అంటాడు. దాంతో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక, సరే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తానంటూ ఉంటే, నాన్న, రైస్ మిల్ అమ్మే పని మీరు పెట్టుకోకండి అంటాడు. ఇక ఇట్నుంచి చందు అయితే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావంటే, అమ్మయ్యా బావా, ముందుకెళ్ళి మంచి పని చేశావు, నేనే మాట్లాడదాం అనుకుంటున్నాను. మావయ్య గారు, రైస్ మిల్ తాళాలు నాకు ఇచ్చేసేయండి, నేను చక్కగా చూసుకుంటాను అని చెప్పి ఈలోపే నువ్వు వెళ్ళావు అంటూ అనుకుంటూ మనసులో వళ్ళి అనుకుంటూ ఉంటుంది. ప్రేమ ఇక ధీరజ్ వంక చూస్తూ, నిన్ను వెళ్ళమన్నాను కదా అంటూ ఉంటే, అంటూ ధీరజ్ కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు ఇక సరేనని చెప్పేసి చందుతోటి రామరాజు మాట్లాడతాడు. ఏరా, నువ్వు చూసుకోవడం ఏంటి? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, ఒకవేళ మీ ఆవిడ కూడా నువ్వు ఉద్యోగం చేయాలి అనుకుంటుంది కదా అని అంటే, లేదండి మావయ్య గారు, అలాగెందుకు అనుకుంటుంది చెప్పండి, దైవం లాంటి మీరు చేసిన ఈ పనిని మూటలు మూసే పని అని చెప్పి నేను అన్ను. అవసరమైతే నేను కూడా రైస్ మిల్కి వెళ్ళి మూటలు మోస్తాను, కానీ ఎందుకు మూసేసుకుంటాం చెప్పండి మావయ్య గారు, ఇది మన కుటుంబాన్ని నిలబెట్టిన రైస్ మిల్ కదా అంటుంది. చూసావా, బరువు బాధ్యతలు మోసే కోడళ్ళు అని చెప్పి వాళ్ళ గురించి నాకు చెప్తూ ఉంటావు కదా, చూసావు కదా బరువు బాధ్యతలు మోసే కోడలు ఎలా ఉంటుందో అని అంటాడు రామరాజు. ఇక అని తాళాలు చందు చేతికిస్తే, చందు చేతికి ఇవ్వబోతుంటే, ఇటువంటి అత్తయ్య గారు అంటూ చెంగు పడుతుంది వల్లి. వల్లి చెంగులో వేస్తుంది వేదవతి. ఇంకేముంది, ప్రశాంతంగా తాళాలు తీసుకుని ఇక తల్లి ముగ్గురు కూడా గంగం డాన్స్ వేస్తారు. ఇక అయిపోయాక మిల్లులో అడుగు పెడుతుంది వల్లి. అలా అడుగు పెట్టినటువంటి వల్లికి, అలా అడుగు పెట్టడంతోటే వల్లి అయితే, ఇది నా సామ్రాజ్యం, ఇక్కడ నేను చెప్పిందే వేదం, అంతేకాదు ఇదంతా నాకు చెందేటటువంటి ఆస్తి అంటూ మనసులో చాలా ఆలోచనలు ఆశలతోటి మొత్తానికైతే మిల్లులో అడుగు పెడుతుంది. అడుగు పెట్టడంతో ముందు గల్లా పెట్టి అకౌంట్స్ బుక్ తీస్తుంది. వల్లి ముఖానికి ఏమొచ్చని లెక్కలు చూడడానికి ఇక అకౌంటెంట్ని పిలిచి మొత్తం లెక్కలు చూస్తుంది. చూసేసరికి అకౌంట్లో 5 లక్షలు తగ్గాయని చెప్పి తెలుతుంది. ఇక దాంతో 5 లక్షల విషయం చందుకి చెప్తుంది. చందు వెంటనే సాగర్ని పిలిచి అడిగేసరికి, అన్నయ్య, ఆ డబ్బులు నేను కొంచెం ఖర్చు పెట్టుకున్నాను, ఉద్యోగానికి కట్టాల్సి వచ్చింది అని అంటాడు. అదేంట్రా, పరీక్ష రాస్తే ఉద్యోగం వచ్చిందన్నావు కదా అనగానే,
నాన్నకలా చెప్పానన్నయ్య. నర్మద వాళ్ళ నాన్న నర్మదని తన ఇంటికి పిలిపించుకోవాలన్నా, నర్మదకి గౌరవం ఉండాలన్నా నేను కూడా ఉద్యోగం సంపాదించాలని అందుకోసమే అని అంటాడు. సర్లే, నేను ఏదో చూసుకుంటాను అని చెప్పి చందు సాగర్కి మాటిస్తాడు. కానీ ఈలోపు వల్లి ఊరుకోదుగా. ఎప్పుడెప్పుడు నర్మద దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న వల్లికి చక్కగా ఒక మంచి అవకాశం దొరకటంతో ఇంట్లో రామరాజు దగ్గర విషయం చెప్పేస్తుంది. దాంతో ఒక్కసారిగా రామరాజుకి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏంటమ్మా వల్లి నువ్వు చెప్పేది అంటే, నిజం మామయ్య గారు, సాగరు రైస్ మిల్ డబ్బులు 5 లక్షల రూపాయలు వాడేసుకున్నాడు. మీ అబ్బాయి అడిగితే ఏదో చెప్పాడంట. మీ పెద్ద అబ్బాయినే అడగండి, నాకు తెలీదు అంటుంది. చందు, రే పెద్దోడా అంటాడు రామరాజు. ఏంటి నాన్న అంటే, నడిపోడు 5 లక్షల రూపాయలు దేనికి వాడాడంట, నీకు చెప్పాడంట కదా అంటే, అది ఏదోలే నాన్న, తొందరలోనే నేను అదంతా కవర్ చేస్తాను కదా, మీరేం కంగారు పడకండి అంటాడు చందు. ఎందుకు మళ్ళీ, నేను చెప్పొద్దన్నాను కదా అని అంటే, అదేటండి అలాగ మామయ్య గారికి విషయాలు చెప్పకుండా దాసేస్తే రేపటి రోజున ఇది కాక ఇంకోటి అవుతుంది, అప్పుడు కూడా దాసేస్తామా ఏంటి? మామయ్య గారికి పూసుక పుల్లు కదిలినా కూడా మనం చెప్పాల్సిందే అని చెప్పానంటుంది. ఇక దాంతో రామరాజు, అరే పెద్దోడా, రేపు బ్యాంకుకి వెళ్ళి అందులో 20 లక్షలు వేయమని చెప్పాను, అందులో అవన్నా ఉన్నాయో లేకపోతే ఉడాయించాయో చూడు అని అంటే, ఉంటాయిలే నాన్న, నువ్వు తమ్ముడిని ఎందుకు అనుమానిస్తున్నావు అంటూ ఉంటే ఇక సాగర్కి కంగారు వచ్చేస్తూ ఉంటుంది. నర్మద సాగర్ కంగారుని చూసి, ఏమైంది సాగర్ అని అడిగేసరికి, అది కాదు అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే, అక్కడ ఏదైనా తేడా వచ్చిందంటే మనిద్దరి మధ్యన ఇక జీవితంలో మాటలుండవు సాగర్ అని చెప్పేసేసి అంటుంది నర్మద. ఈలోపు తెల్లారే ఇక రామరాజు ఫోర్స్ చేయటంతో చందు బ్యాంకు వెళ్లి విషయం తెలుసుకుంటాడు. బ్యాంకులో ఉండాల్సిన 20 లక్షలు లేవని, అవి కూడా సాగరే వేయలేదు అని చెప్పటంతో ఇక చందు తప్పని పరిస్థితుల్లో రామరాజుకు విషయం చెప్పేసరికి అప్పుడు ఇక వల్లి మొదలు పెడుతుంది. చూసారా మామయ్య గారు, మీరు నమ్మి చేతికిచ్చిన డబ్బుని దుర్వినియోగం చేసేసుకున్నాడు, తన సొంత అవసరాలకి వాడేసేసుకున్నాడు. ఈ కుటుంబం పరువు తీసుకెళ్లి ఇప్పుడు ఆ పిల్లల కాళ్ళ దగ్గర పెట్టేస్తాడే ఏటి మామయ్య గారు అని చెప్పని మొదలు పెడుతుంది. ఇక ఇంతలో అమూల్యకి ఈ గొడవ వినపడుతూ ఉంటుంది. ఇంతలో నర్మద వచ్చి, అక్క, ఎందుకు ఉన్నవి లేనివి మాట్లాడి అనవసరంగా మామయ్య గారు ఆరోగ్యం చెడగొడుతున్నావంటే, మీరు చెడగొట్టిన దానికంటే ఎక్కువ నేను చెడగొట్టట్లేదమ్మా. నువ్వు మీ ఆయన కలిసి మామయ్య గారు వాళ్ళకి తెలియకుండా గవర్నమెంట్ ఉద్యోగాలకు డబ్బులు కట్టేసుకున్నారనమాట. అసలు ఆ ఉద్యోగం డబ్బులు కడితే వచ్చిందో పరీక్ష రాస్తే వచ్చిందో అని అనేసరికి సాగర్ కంగారు పడతాడు. చెప్పు సాగర్, ఆ డబ్బంతా తీసుకెళ్లి ఉద్యోగానికి కట్టావా? నిజం చెప్పు అంటుంది నర్మద. ఎందుకమ్మా ఇంకా నాటకాలు ఆడతారు? నీకు తెలియకుండానే నీ మొగుడు ఉద్యోగానికి డబ్బులు కట్టేశాడే ఏంటి అంటుంది వేదవతి. అత్తయ్య, ఎందుకలా మాట్లాడుతున్నారు? ఆయనేమి అలాంటి పనులు చేయరు అని అంటూ ఉండగానే ఈలోపు సాగర్, అదే నిజం నర్మద, డబ్బు ఉద్యోగానికి కట్టాను అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా ఇక మామయ్య గారు చూశారు కదా, ఇది జరిగిన కథ. ఈ రైస్ మిల్ తాళాలు నా చేతికి రాకుండా ఉండుంటే ఈ ఘోరమంతా నాకు తెలుసుండేది కాదు. ఇది కూడా తెలిసి మీ గుండె పగిలిపోతుంది కదా మామయ్య గారు అంటూ ఉంటుంది వల్లి. ఇక అమూల్యకి కోపం వస్తూ ఉంటుంది. ఈలోపు లోపల నుంచి రామరాజు, సాగర్, నర్మద ఇద్దరూ కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోండి అని అంటూ రామరాజు అనడం అమూల్య చెవిన పడుతుంది. ఇకంతే, ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్న అమూల్య గబగబా ఆ గేటు తలుపు తీసుకుని ఈ గేటు తీసుకుని లోపలికొచ్చి, నాన్న, తొందరపడి ఎవరి మాటలు నమ్మి మీరు అనవసరంగా నిర్ణయాలు తీసుకోకండి. అన్నయ్య ఏమీ డబ్బు పాడు చేయలేదు కదా, ఉద్యోగానికి కట్టి ఉద్యోగం తెచ్చుకున్నాడు. వదిన ఉద్యోగస్తురాలయ్యుండి అన్నయ్య రైస్ మిల్లో పనిచేయటం బావుంటుందా? వదినకి కనీసం ఆఫీసులో చెప్పుకోవటానికి గౌరవం ఉండాలి కదా, అందుకోసమే అన్నయ్య అలాంటి నిర్ణయం తీసుకున్నాడేమో. దాన్ని మీరెందుకు తప్పుపడుతున్నారు? అయినా ఈవిడగారు చెప్పిన మాటలకి మీరిలా రియాక్ట్ అవుతాం నాకు నచ్చలేదు అనగానే, ఏమ్మా మీ పెద్ద వదిన ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావంటే, ఏం చేసిందా? మీ కూతురు ఈ రోజు వెళ్లి ఆ ఇంట్లో ఉండడానికి కారణమే మీ పెద్ద కోడలు. కుదురుగా చదువుకుంటున్న దాన్ని వాణ్ణి ప్రేమించమని, ఈ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని కలపమని నా జీవితాన్ని నిప్పుల్లోకి తోసిందే మీ పెద్ద కోడలు.
ఆవిడ గారు రాయబారం నడపబట్టే ఈ కథ ఇక్కడి దాకా వచ్చింది. ఆ రోజు రాత్రి నేను కుదురుగా కూర్చుంటే విశ్వక్ లాస్ట్లీ మాట్లాడాలంటున్నాడు రమ్మని చెప్పి నన్ను తీసుకెళ్లి విశ్వక్కి అప్పచెప్పింది ఈవిడ గారు అని చెప్పి వెళ్తున్నారు నాన్న. దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని అనేసరికి ఇక వల్లి అయిపోయింది, అంతా అయిపోయిందని నెత్తిని చెంగేసుకుంటుంది. మరి ఇప్పుడు సాగర్ నర్మదని రామరాజు ఇంట్లోంచి బయటికి పంపిస్తాడా, లేక అమూల్య మాట మీద ఇంట్లోనే ఉంచేస్తాడా? మరి ఇప్పుడు వల్లి విషయం బయటపడిపోయింది కదా. మరి రామరాజు వల్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, చందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఇదంతా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.